వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా పుష్యబహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరాయేతర జాతర జరగడం విశేషం. సింగరాయ గుట్టల్లో వెలిసిన నరసింహస్వామి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు. ప్రతి ఏటా మాఘశుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర జరుగుతుంది. కోహెడ మండలంలోని బస్వాపూర్, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల సోరికేలో వెలిసిన నరసింహస్వామి దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తారు. మన ఊరి వీరుడు ఇక్కడ వచ్చినాడు. రావాలి అమ్మా, నాడు అమ్మా, నాడు. చిన్నగా పోదు, చిన్నగా ఎడు చూస్తాను. నాడు దుమ్ము బాగాలేస్తుంది. నడవాలి, పదండి లైన్ నడవాలి. లక్ష్మీ నరసింహస్వామి బయటనే పెడుతున్నా. లక్ష్మీ నరసింహస్వామికి జై. భక్తుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి పుష్యబహుళ అమావాస్య నాడు తూర్పు నుండి పడమర వారే గంగా స్నాన విశేషము. పుణ్యతీర్థ ప్రసాదము ఇక్కడ ప్రసాదం వంట చేసుకొని వంకాయ, టమాటా, చిక్కుడుగాయ కూరలతో చేసుకొని భోజనం చేసినట్టే వారికి. మరియు ఆ తూర్పు నుండి పడమర వారే గంగా స్నానంలో ఆచరించిన సకల వ్యాధులు, సకల బాధలు, సకల సంపదలు కలగజేయును, సకల అష్టైశ్వర్యములు కలగజేయును. కావున భక్తులు, అనేక మంది భక్తులు మహారాష్ట్ర, పూనా, హైదరాబాదు, కరీంనగర్ జిల్లా, వేరువేరు జిల్లాల నుండి, అన్ని జిల్లాల నుండి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ, చాలామంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నట్టయితే సకల కోరికలు సిద్ధించునని ప్రార్థన. సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్, ఆయనే నామకరణంతో ఇక్కడ సింగరాయ జాతర జరుగును. కావున వారు పురాతనంగా
ప్రతాపరుద్రుని కాలం అప్పుడు ఆ ప్రాజెక్ట్